ఆనందంగా ఉంది. ముందు అందరికీ శుభోదయం. ఈవేళ 2017-16లో నేను విజయవాడలో వచ్చానండి. 2015-16 2017న ఇక్కడ ఫస్ట్ మీటింగ్ నేను వచ్చా. అంటే నాకు నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఇది నా ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇది తర్వాత 2025 ఇది. సో నా జర్నీ ఇన్ని 9 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, జనార్దన్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జనరల్గా ఇక్కడికి వచ్చిన చాలా మంది డాక్టర్ లాగా నేను నా సబ్జెక్ట్ గురించి చెప్పటం, ఇది బాగా చేస్తాం, ఇది ఇక్కడ మాత్రమే బాగా జరుగుద్ది, ఇలాంటివి ఏమి చెప్పను. మీకు కేవలం రక్తనాళాల గురించి ఒక అవగాహన తీసుకురావడానికి నాది చిన్న ప్రయత్నం అంతే. ఈ అరగంట 20 నిమిషాలు మనం స్పెండ్ చేసిన తర్వాత మీరు రక్తనాళాల సమస్యను ఐడెంటిఫై చేసేటట్టు ఉండే ప్రయత్నం చేద్దాం అంతే. ట్రీట్మెంట్లు ఏం చేస్తాం, ఏమేమి అడ్వాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఈ ప్రాంతంలో చెప్తాం. ఇది మధ్యలో మీరు నన్ను ఎప్పుడైనా ఆపొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. సరేనండి? ఓకే. సో ఇప్పుడు ఇది మా స్కూలు సార్. ఎక్కడికి వెళ్ళినా ఇది చూపిస్తాను సార్. ఎందుకు ఇది చెప్తారో చెప్తా తర్వాత. ఇది మా స్కూలు, ఇది నేను పెన్నంనేని సిద్ధార్థ. సో మమ్మల్ని చదువుకునేటప్పుడు నన్ను ఏమనేవాళ్ళు అంటే KG to PG సిద్ధార్థ అకాడమీ అనేవాళ్ళు. అంటే LKGతో మొదలుపెట్టి నా MS జనరల్ సర్జరీ వరకు నేను అకాడమీ. సో మీతో పాటు నేను మెంబరే, కాకపోతే వాకింగ్ చేయట్లే అంతే. ఓకే. సో దాని తర్వాత ఆ బేస్ తీసుకుని నెక్స్ట్ మేము చదివింది MS రామయ్య మెమోరియల్ కాలేజ్, బెంగళూరు. సో నన్ను ఇంకొక మెట్టెక్కించడానికి, ప్రపంచాన్ని చూసే విధానం మార్చడానికి, ఇంకా ఎక్కువ అంబిషియస్ చేసింది మాత్రం MS రామయ్య మెమోరియల్ కాలేజే. మా నాన్నగారి తర్వాత అంత ఇంపార్టెంట్ మా ప్రొఫెసర్ పేరు చెప్తాను ఇప్పుడు అందరికి. అందుకే మా హాస్పిటల్ ఓపెనింగ్ కి మా సార్నే పిలిచి ఆయనతోనే రిబ్బన్ కటింగ్ చేయించాను. ఆయన కష్టపడతాం, మేమెంత కష్టపడతామో ఆయన అంత సపోర్ట్ ఇవ్వటం అంత ఇంపార్టెంట్. అలా మమ్మల్ని హెల్ప్ చేశారు. దాని తర్వాత US లో ఎల్కమైన హాస్పిటల్ అండి ఇది. దాని తర్వాత ఫెలోషిప్ చేసి ఇక్కడ 2015-16 నుంచి రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు రక్తనాళాలకి గుండె డాక్టర్కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. రక్తనాళాల డాక్టర్ అంటే గుండె డాక్టర్ అనుకుంటారు. మేము బైపాస్ సర్జరీ చేయించుకున్నాం కదండి, ఇది మీకు సంబంధించిందా అనే నాకు దగ్గర చాలా మంది వచ్చేవాళ్ళు. అన్ని రక్తనాళాలే, పైనుంచి కింద దాకా చర్మంలో ప్రతి అణువు, గోరుకు కూడా వెళ్ళేది రక్తమే. రక్తనాళం అనేది జీవనాడి. అంటే మనకు ఒక పొలం పండాలంటే, లేకపోతే ఒక జియోగ్రఫికల్ గా పంటలు పండాలంటే నది ఎంత ఇంపార్టెంటో మనిషి బతకటానికి రక్తనాళం అంత ఇంపార్టెంట్. కానీ ఎప్పుడు మన గుండె ఎందుకు చూస్తారంటే అది లేకపోతే మనిషి బతకం. అది మోటరు, అది కొట్టుకోపోతే ఇంకా మనిషి బతకం. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఇక్కడే ఉంటది. ఇలా ఎవల్యూట్ అవుతా అవుతా దశాబ్దాల మీద ఏమైందంటే పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు పాడవటం, నలుపు రంగు రావటం, చెడు రక్తనాళాలు మంచి రక్తనాళాల్లో తేడా అని తెలుసుకోవటం, ఇవన్నీ ఆలోచించి మా బ్రాంచ్ బయటకు రావడం జరిగింది. అదే వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్. వాస్కులర్ అంటే మీకు తెలిసిందే, ఇందాక చక్కగా చెప్పారు ఆయన. ఎండోవాస్కులర్ అంటే ఏంటంటే ఆపరేషన్ లేకుండా, ఘాటు కుట్టు లేకుండా రేడియల్ ఆర్టరీ నుంచి వెళ్ళి బెలూన్ బైపాస్, బెలూన్ స్టంట్ వేసారండి, గుండెకి స్టంట్ వేసారండి, లేకపోతే బెలూన్ చేశారండి అని చెప్తారు కదా. సేమ్ అలాగే కాళ్ళల్లో మేము చేసే పని. అంటే గుండె కాకుండా మిగతా అవయవాలు రక్త ప్రసరణ మళ్ళీ బాగా వెళ్ళేటట్టు చేసే బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఎండోవాస్కులర్. ఓకే. సో బేసిక్ గా మాకు ఇంకో పేరు ఏంటంటే సైంటిఫిక్ ప్లంబర్స్ అంటారు. చాలా మంది ప్లంబింగ్ అంటే ఏం చేస్తుంది, వాటర్ మీరు ట్యాప్ ఒప్పితే వాటర్ రావాలి. అంటే మోటార్ కాడి నుంచి కింద ట్యాప్ దాకా ఎక్కడ ఏ ఒడ్డు ఉంటే మీకు వాటర్ రాదు. మోటార్ పవర్ లేదనుకోండి వాటర్ రాదు. ఏదన్నా అడ్డు పెట్టింది అనుకోండి వాటర్ రాదు. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదనుకోండి వాటర్ బయటకు వచ్చేస్తుంది. అంతేగా, రెండేగా జరిగేది ఇంట్లో, సేమ్ బాడీలో కూడా అంతే. సో మామూలుగా ఒక పైప్ లాంటి పరిమాణంతో ఉండేది రక్తనాళం. ఈ రక్తనాళం కనుక ఇలా ఉండాల్సింది ఇలా మూసుకుపోయింది అనుకోండి, మా దగ్గరికి రావాలి. సో ఎప్పుడైతే రక్తనాళం మూసుకుపోద్దో, గుండెకి మూసుకుపోతే అది హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకంటే గుండె కొట్టుకోవటానికి కావాల్సినంత రక్తం లేదు. అదే నొప్పి, అదే ఆయాసం, అదే బీపీ పెరగటం. అది గుండె అలా చూపిస్తుంది. మరి మిగతా అవయవాలు అలా చూపిస్తాయి. నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు మీ మజిల్ కి కావాల్సిన రక్తం లేకపోవటం వల్ల వచ్చే నొప్పి.
అది చాలా వాటిల్లో కలిసిపోతాయి. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, అరికాళ్ళ మంటలు ఉంటాయి, తిమ్మురులు ఉంటాయి, మోకాల్లో గుజ్జరిగిపోయి ఉంటది, కొంతమంది ఇక్కడ లెగమెంట్ టేర్స్ ఉంటాయి. ఈ ఈ అన్నిటి వల్ల వచ్చే ఇబ్బందుల్లో ఇది తెలియటం కష్టం. సో అది ఎవరి పని, ఏం చూడాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సరే, అన్నిటికీ కారణాలు ఉంటాయి. మనిషిన సగటున ఇంతవరకు 75 ఏళ్ళు, 75 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పే కొంచెం వినటానికి కష్టంగా ఉంటాయి. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అందరికీ తెలిసిందేగా, అందరికీ తెలిసిందే. డయాబెటిస్, ఒబిసిటీ, బీపీ, గుండె సమస్యలు, హైపర్ కొలెస్ట్రాల్, ఇయేగా మన పదాలు అంటున్నాం. మా జనరేషన్ వదిలేసేయండి, అసలు మీ జనరేషన్ లో పల్లెటూరుల్లో అసలు ఇలాంటి జబ్బులు ఎప్పుడైనా చూసావా? లేదు. 50 ఏళ్ళకి చూడాల్సిన షుగరు, బీపీ 40 ఏళ్ళు, 30 ఏళ్ళకి వచ్చేసింది. మామూలుగా ఒకసారి డయాబెటీస్ కనుక డయాగ్నోస్ అయింది అనుకోండి, వాళ్ళకి 10 ఇయర్స్ లైఫ్ సైకిల్ తగ్గినట్టు. అంటే ఏంటంటే ఇంతవరకు 55, 60 ఏళ్ళకి స్వతహా వచ్చేది 50 ఏళ్ళకి వస్తుంది. అంటే 50 ఏళ్ళలో ఉండాల్సిన మనిషి 60 ఏళ్ళ మనిషిలాగా అయిపోతారు. సో ఇప్పుడు 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి రావడానికి కారణాలు ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకు డయాబెటీస్ చెప్తున్నానంటే, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ ఆర్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో ప్రతి 7 నిమిషాలకు ఒక మనిషి చనిపోతున్నారు. డయాబెటీస్ సంగతి అందరికీ తెలిసిందే, చాలా మంది మీకు చెప్తానే ఉంటారు. ఒబిసిటీ ఎందుకు చెప్తున్నాను అనండి. ఒబిసిటీ అన్న పదం క్యాన్సర్కి కారణం, గుండె సమస్యలకి కారణం, షుగర్కి కారణం, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కారణం, మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే మన బాడీ లోపల ఎలా పనిచేయాలి, రసాయనాలు, హార్మోన్స్ ఎలా ఉత్పత్తి అవ్వాలన్నది కారణం. ఈ అన్నిటికీ మూలం ఒబిసిటీయే. ఇప్పుడు మోదీ గారు కూడా యాంటీ ఒబిసిటీ స్లోగన్తోనే ముందుకు వస్తున్నారు. 40% మన మనవలు, మన పిల్లలు ఒబిస్. అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ దిస్. అర్థమవుతుందండి? దే ఆర్ ప్రోన్ ఫర్ ఆల్ దిస్. ఒబిసిటీ, అధిక బరువు అనే ఒక కారణం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పూర్వం ఇది రిచ్ మెన్స్ డిసీజ్ అనేవాళ్ళు. ఇట్ ఈస్ అ రిచ్ మెన్స్ డిసీజ్. అంటే ఏంటంటే 1960s, 70s లో అమెరికాలో ఒక సర్వే చేసినప్పుడు బాగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర, అంటే మెక్డానల్డ్స్, బర్గర్స్, పిజ్జాలు, మంచి బిర్యానీలు, బాగా ఫుడ్, హై కొలెస్ట్రాల్ డైట్, హై ఫ్యాట్ డైట్ తినే వాళ్ళకి, చలి ప్రదేశంలో ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కావాలి వాళ్ళకి. ఈ తినే వాళ్ళకి, హై కొలెస్ట్రాల్ డైట్ ఉన్న వాళ్ళకి ఓన్లీ సర్టెన్ పాపులేషన్ మాత్రమే జబ్బులు కనిపించినాయి. పల్లెటూరులో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడేవాడికి అసలు డయాబెటీస్ వచ్చే పరిస్థితి లేదు, ఉండదు. ఒబిసిటీ అన్న ప్రశ్నే ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే అర్బన్ ఏరియాస్ లో 40% ఆఫ్ ద పాపులేషన్ డయాబెటిక్ అయితే, రూరల్ ఏరియాస్ లో 60% ఆఫ్ ద పేషెంట్ డయాబెటిక్ అయిపోయారు. కారణం అన్నం, ఫ్రీ అన్నం, 2 రూపాయలకి అన్నం, విపరీతమైన రైస్ కన్సంప్షన్, నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్, మనం ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవటం, ఈ అన్నిటిల వల్ల బాడీలో ఏమవుతుందంటే అన్నెసెసరీ గ్లూకోజ్ ఇండెక్స్, అంటే అనవసరమైన షుగర్స్ పెరిగిపోతున్నాయి, వెయిట్ పెరిగిపోతున్నాం, ఈ అన్నిటి స్ట్రెస్ పెరిగిపోతుంది, అన్నిటి వల్ల ఇవన్నీ రావటం కారణం. సో ఇక్కడ ఉన్నట్లు ఒబిసిటీ, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఎక్సర్సైజ్ లేకపోవటం, మీకు చెప్పాల్సిన అవసరం లేదులేండి ఎక్సర్సైజ్ గురించి. అన్హెల్దీ డైట్. ఆయుర్వేదిక్ లో ఒక సేయింగ్ ఉంటుంది, నారద్ గారు అండి, ఫెంటాస్టిక్ సేయింగ్, 3 మాటలు. రోజుకి ఒక పూట తినేవాడు యోగి, రోజుకి ఒక మంచి మీల్ ఒకసారి తినేవాడు యోగి, రోజుకి 2 సార్లు తినేవాడు భోగి, అంటే పొద్దున్న సాయంత్రం, రోజుకి 3 సార్లు తినేవాడు రోగి. అంతే, అందరూ చెప్పేశారు. అందరూ చెప్పేదే, కానీ అందరూ చేసేదే 3 సార్లే మళ్ళీ. సో మంచి బ్రేక్ఫాస్ట్ తినాలి, మంచి లంచ్ తినాలి, మంచి డిన్నర్ చేయాలి, దాని తర్వాత ఏదన్నా పర్సనల్ గా పార్టీస్ ఉంటే మళ్ళీ తినాలి. సో ఇవన్నిటిని బేర్ చేయాల్సింది బాడీయే, ఇక్కడి నుంచి ఇక్కడికి. సో అది ఒక్కసారి మైండ్ లో పెట్టుకోండి. సో అవాయిడింగ్ ఫ్యాక్టర్స్ ఇవి, అందుకే నేను ఎంతసేపు డీటెయిల్ గా చెప్తున్నాను. స్మోకింగ్, ఆల్కహాల్. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు ఒక స్టాటిస్టిక్స్ చెప్పారు. ఇండియాలో ఐస్ క్రీమ్ కి సంవత్సరానికి 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంట పిల్లలు. 35,000 crores, ఒక 35,000 కోట్లు ఒక ఐస్ క్రీమ్ కి
20,000 కోట్లు పానీపూరికి, 20,000 కోట్లు నార్త్ నుంచి కింద దాకా చూస్తే సర్వేలో. ఈ డబ్బులు నిజంగా మనం దేని మీద పెట్టామనుకోండి, ఆ ఏరియా మొత్తం అంతా అసలు కొన్ని డిసీజెస్ నే తీసేసేయచ్చు. హెపటైటిస్ తీసేసేయచ్చు, వ్యాక్సినేషన్స్ ఫ్రీ చేయొచ్చు. హెపటైటిస్ అనే ఒక వ్యాక్సిన్ చేయటం వల్ల పిల్లలకి మనం క్యాన్సర్ని తీసేయచ్చు. 20,000 కోట్లు అంటే ఒక జియోగ్రఫికల్ ఏరియాలో కొంతమంది కొన్ని లక్షల కోట్ల మంది ఆడపిల్లలకి ఇవ్వచ్చు మనం. అంటే మనం పెట్టే ఫుడ్కి, మనం పెట్టే ఖర్చుకి మన బాడీని మనమే పాడు చేసుకుంటాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతున్నాయంటే అవయవాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్ అంటే కడుపు పేగుల గురించి, కిడ్నీ డాక్టర్ వచ్చి కిడ్నీ గురించి, బ్రెయిన్ డాక్టర్ వచ్చి బ్రెయిన్ గురించి అన్ని చెప్తున్నారు కదా. కానీ అన్నిటికీ మూలం ఇవే. సో వీటిని మనం కరెక్ట్ చేసుకుంటే ఏ స్పెషాలిటీ దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ గురించి, దీని గురించి నేను ఎక్కువ పెద్ద చెప్పదలుచుకోవట్లేదు. కానీ 100 మందిలో షుగర్ వచ్చింది అనుకోండి, ఏ కారణమైనా సరే 100 మందిలో షుగర్ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళ జీవిత కాలంలో 50 మందికి వేళ్ళు పోతున్నాయి. అంటే 50% వేళ్ళు పోతున్నాయి. అంటే చిన్న పుండు పడటం, చిన్న ఆన పడటం, అది తెలియక కట్ చేయటం, అది తెలియక మళ్ళీ కట్ చేయటం, నల్లబట్టడం, మొత్తానికి వేలు పోవటం. 100కి 50 మంది. ఇది ఎయిమ్స్ స్టాటిస్టిక్స్ అని నేను చెప్తుంది. 100కి 50 మంది. మిగతా 50 మందిలో వాళ్ళ జీవిత కాలంలో వేళ్ల సందుల్లో కానీ ఇన్ఫెక్షన్స్ లేకుండా కానీ కుదరట్లా. మూడోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, 100 మందిలో 20 మందికి కాళ్ళు పోతున్నాయి. ఇక్కడ దాకా కానివ్వండి, ఇక్కడ దాకా కానివ్వండి. ఇది నిజం. కేవలం అవగాహన లేకపోవటం, కేవలం రక్తనాళాలు అనేది కూడా ఒక జబ్బు ఉంది అని తెలియకపోవటం. రక్తనాళాన్ని సరి చేసుకుంటే మనం కాళ్ళు కాపాడుకోవచ్చు అనే ఒక నినాదం జనంలోకి వెళ్ళకపోవటం. పిరమిడల్ సిస్టమ్, ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, లండన్లో మీకు చాలా మంది పిల్లలు ఉండొచ్చు, మీరు వెళ్ళి ఉండొచ్చు. అక్కడ సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళనివ్వరు. ఇక్కడ మరి ఉన్నోళ్ళు కొంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్ గా ఒక సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్ళటం కుదరదు. ఒకవేళ వెళ్ళాలి అంటే $5,000 కట్టాలి. ఎందుకు వెళ్ళనివ్వరు? దానికి ఒక రీజన్ ఉంది. బేసిక్ ఎవాల్యుయేషన్ అంటే నాడి చూడటం, చేయి పట్టుకుని చూడటం, ఇక్కడ ఏదన్నా నోట్స్ ఉన్నాయేమో చూడటం, పేషెంట్ని పట్టుకుని ఎవాల్యుయేట్ చేసే సిస్టమ్ మెడిసిన్ డిపార్ట్మెంట్, ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు బాగా చేస్తారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు పంపించాలి ఎక్కడికి వెళ్ళాలో. ఇక్కడ ఏమవుతుంది, శాటిలైట్ సిస్టమ్. హర్ష ఒక మంచి వాస్కులర్ సర్జను, కిరణ్ గారు బ్రహ్మాండమైన వాస్కులర్ సర్జను, రమేష్ గారు కార్డియాలజిస్టు, ప్రమోద్ గారు న్యూరాలజిస్టు, మనం వెళ్ళిపోతున్నాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఓవరాల్ అసెస్మెంట్ ఆఫ్ ద బాడీ పోతుంది. పూర్వం మనకి ఏముండేది, మనకు ఒక డాక్టర్ గారు ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు, ఫ్యామిలీ డాక్టర్, ఇంటర్నల్ మెడిసిన్ అంటారు దాన్ని ఇంకోటి. సో ప్రాపర్ క్లినికల్ ఎవాల్యుయేషన్ లేకపోవటం, అవగాహన లేకపోవటం, బ్లైండ్గా స్పెషాలిటీస్ వైపు మనకు తీసుకెళ్ళిపోవటం వల్ల ఇంకో సబ్జెక్ట్ కానీ ఇంకో సిస్టమ్ ఎవాల్యుయేషన్ మిస్ అయిపోతున్నాం. దిస్ ఇస్ అనదర్ స్టాటిస్టిక్స్. ఇక్కడ జరిగేది కదా, నేను జనరల్గా చెప్తున్నా. సో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే బేసిక్స్, పేషెంట్ నాడి ఎలా ఉందా అనే దాన్ని బట్టే చూస్తాం. సో ఇదనమాట షుగర్ వచ్చిన ఇది ఒక సిస్టమ్ అంటాం. సో ఫస్ట్ షుగరు, దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే స్పర్శపోవటం. నొప్పి అనేది ఒక వరం. మనిషి బాడీలో నొప్పి అనేది వరం. నొప్పి తెలిస్తేనే మనం దానికి అటెన్షన్ ఇస్తాం. చాలా మంది క్యాన్సర్ ఉంటుంది, గడ్డ పెరిగిన తర్వాత లేకపోతే టెర్మినల్ స్టేజెస్లో వెళ్తారు, తెలీదు, నొప్పి ఉన్న బాడీలో తెలియదు. అలాగని ప్రతి నెల స్కానింగ్ చేయించుకోలేం. అలాగే నొప్పి అనే స్కేల్ తగ్గిపోతుంది అనుకోండి, మనం బయట వాకింగ్ చేసిన మీ షూలోకి ఏదైనా చిన్న రాయి వెళ్ళింది అనుకోండి, మామూలుగా స్పర్శ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తీసేసి పక్కన పెట్టేస్తారు, లేకపోతే కొంచెం చూస్తారు, పక్కన పెట్టి వెళ్తారు. అయితే ఆ రాయితోనే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. గుడికి వెళ్ళారు, కాళ్ళు కాలుతున్నాయి, తెలుస్తుంది, స్పర్శ తెలియట్లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. శబరిమల మాల వేసుకునేటప్పుడు, తిరుపతికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు మా కింద కాళ్ళ తింత బొబ్బలతో వస్తూ ఉంటారు, తెలియదు వాళ్ళకి. ఇంటికి వచ్చి చూసుకునేపాటి కాలంతా కాలిపోయి ఉంటుంది. న్యూరోపతి అంటారు దీన్ని. ఇది మొదటి లక్షణం, గుర్తుపెట్టుకోండి అందరూ. డయాబెటిక్ న్యూరోపతి, నరాలు పైన పొర పోవటం వల్ల స్పర్శ, వేడి, చల్లదనం,
గుచ్చుకుంటే తెలియకపోవటం మధ్య వ్యత్యాసం తెలియకపోవటం, అది ముఖ్య కారణం. అదే న్యూరోపతి అంటే. అల్సర్ అంటే పుండు. బ్రీచ్ ఇన్ ఎనీ ఎపిథీలియం ఇస్ కాల్డ్ అల్సర్. అంటే ఒక కంటిన్యూటీ దెబ్బతింటే అల్సర్. రోడ్డు మీద గుంట ఉందనుకోండి, అది మా భాషలో ఇది అల్సర్ అంటాం. రోడ్డు సాఫీగా ఉందనుకోండి, చర్మం లాగా, ఏ ప్రాబ్లము లేనట్టు. ఆ గుంట ఎందుకు పడుతుంది? రక్త ప్రసరణ లేదా, న్యూరోపతి వల్ల, ఎముక వల్ల, ప్రెషర్ వల్ల, అంటే ట్రాపికల్ అల్సర్స్ వల్ల. ఈ అన్నిటిని కూడా ఇన్ జనరలైజ్డ్ గా ఎవాల్యుయేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ 3 ఎవాల్యుయేషన్స్ లేకపోవటం వల్ల డైరెక్ట్ గా పుండు ఉందంటే 1980s లో 1920s లో ఏం చేసేవాళ్ళు అంటే కట్ చేసేవాళ్ళు. పుండు అంటే ఇప్పటికీ చాలా చోట్ల కట్ చేయటమే. ఎందుకు కట్ చేస్తున్నారు? లోపల ఇన్ఫెక్షన్ ఉందంటే కట్ చేసేద్దాం, చీమ ఉందండి కట్ చేసేద్దాం. కానీ కట్ చేసే ముందు అక్కడికి రక్త ప్రసరణ అవుతుందా లేదా, దేనివల్ల పుండు పడింది అనే ఒక అవగాహన తీసుకురావడానికి ఈ బ్రాంచెస్ వచ్చినాయి. ఎప్పుడు ఏది బాడీలో వేస్ట్ కాదు, చిటికిన వేలుతో సహా. ఈ వేలు లేకుండా మనం రాయలేం, ఈ వేలు లేకుండా రాయలేం, తినలేం, చాలా సమస్యలు ఉంటాయి. అందుకనే ప్రతిదీ సూక్ష్మంగా మైక్రోవాస్కులర్ అసెస్మెంట్ చేయాలి. సో మీరు ఇంటికాడ చూసుకోవాల్సింది ఏంటి, మీరు నలుగురికి చెప్పాల్సింది ఏంటి, అన్ని ఇందులో ఉంది చూడండి. ముందు నడుస్తుంటే మీకు ఎక్కడైనా పిక్కలు కానీ ఇక్కడి నుంచి కింద దాకా నొప్పులు వస్తున్నాయా లేదా? కూర్చుంటే తగ్గుద్ది, నడుస్తుంటే వస్తుంది, అంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి. 2, ఇలా కాళ్ళు పట్టుకుని ఆగిపోయి మళ్ళీ నడవగలిగే పరిస్థితి ఉందా లేదా? దాన్ని క్లాడికేషన్ అంటారు. అంటే ఒక 200 మీటర్లు 500 మీటర్లు నడుస్తారు, మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ నడుస్తారు. అది 2. టెంపరేచర్స్ తగ్గటం, అంటే కాళ్ళకి బాడీ టెంపరేచర్కి వ్యత్యాసం రావటం, జుట్టు రాలిపోవటం, స్కిన్ అంతా కూడా బీడు భూమి పగిలినట్టు పగిలిపోవటం, డ్రైనెస్. దీంతో పాటు గోల్డ్ రంగు, బ్రిక్లింగ్ అంటాం. అంటే మామూలుగా గోల్డ్ రంగు ఇలా పింక్ గా ఉంటాయి. డయాబెటీస్ లో ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ సర్క్యులేషన్ లేని వాళ్ళకి కానీ తెల్లగా అయిపోయి గీతల్లాగా వచ్చేస్తాయి. దాన్ని బ్రిక్లింగ్ అంటాం. అంటే ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు అని అర్థం. ఈ అన్ని సమస్యలు ఉన్న వాళ్ళకి ఒకసారి మనం సూక్ష్మంగా చూసుకోవాలి. అంటే మనం పొద్దున్నే లేచి స్నానం చేసి వాకింగ్ చేసి అన్ని అయిపోయిన తర్వాత శుభ్రంగా మొహం అంతా క్లీన్ చేసుకుని తలదూకుని వెళ్తాం, కానీ కాళ్ళకి ఎంతసేపు టైం పెడుతున్నాం అనేది చూసుకోండి. ఎవరు చేయం. కాళ్ళకి అసలు ఇటుపక్కకు తిరిగి ఎవరైనా చూసుకుంటారా? చూసుకోం. కానీ చూడాల్సిందే అరికాలు, అరికాళ్ళు, వేళ్ల సందులు, మడం, ఈ ఏరియాని ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ మీకు పెద్ద వయసు వచ్చి మీరు చూడలేకపోతే మీ బెటర్ హాఫ్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెక్ చేయమనండి. ఎందుకు అంటే పుండు పడేది, ఆన వచ్చేది, మొదలయ్యేది అంతా అక్కడే. మీ అందరికి చాలా మంది తెలుసు సెల్యులైటిస్ వస్తుంది అంటారు. సెల్యులైటిస్కి మూలం ఏంటనుకుంటున్నారు? ఈ పగిలిపోయిన చర్మం. స్కిన్ క్రాక్ వచ్చినప్పుడు, ఫిజర్స్ వచ్చినప్పుడు స్వెట్టింగ్ ఉంటుంది, మట్టి వెళ్తుంది, బయట ఉన్న బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోద్ది, అది నీరుతో కలిసి ఇన్ఫెక్షన్స్ కింద సెల్యులైటిస్ కింద వస్తాయి. సో ఈ అన్ని బేసిక్ థింగ్స్ అనమాట మనం రోజువారీలో మన జీవితంలో చూసుకోవాల్సినవి. ఈ గాడి మన అందరికీ ఉండే, మన ఇంట్లో అందరికీ ఉండే, అసలు ఉండకూడదే అలాగా. ఇదే నేను చెప్తుంది క్రాక్స్ అండ్ ఫిషర్స్ అంటే. ఆడవాళ్ళు ఏంటంటే సగటున అన్ఫార్చునేట్లీ 60% మందికి చెడు రక్తనాళాలు ఇబ్బంది ఆడవాళ్ళలోనే, 40% వాస్కులర్ ప్రాబ్లం ఆడవాళ్ళలోనే. అలవాట్లు ఉండవు, మంచి ఆహారం తింటారు, ఇంట్లోనే ఉంటారు, కానీ సమస్య ఏంటి? ఆ స్ట్రెస్. అందరికన్నా ఎక్కువ కష్టపడేది ఫిజికల్ స్ట్రెస్ ఆడవాళ్లే, అందరికన్నా తక్కువ మెయింటెనెన్స్ ఆడవాళ్ళకి. బయటకు వచ్చి వాకింగ్ చేద్దాం అనేవాళ్ళు ఇప్పటికే 2% ఉంటారేమో ఆడవాళ్ళు. ఇప్పటికీ చాలా మంది ఇంట్లోనే ఉండిపోతారు. సో వాళ్ళకి ఏముంటంటే వాటర్లో కాళ్ళు నాని, వాళ్ళే వంటలు తోమాలి, వాళ్ళే బట్టలు ఉతకాలి, వాళ్ళే బయటికి వెళ్ళి క్లీన్ చేయాలి, అన్ని చేయాలి. సో కాళ్ళకి హైజీన్ లేకపోవటం వల్ల ఇలా పగిలిపోతాయి. సో వీళ్ళే మాకు ఎక్కువ కేసెస్. పల్లెటూర్లు కానివ్వండి, సిటీ కానివ్వండి, అర్బన్ కానివ్వండి. అమ్మ నేను వస్తారు, అమ్మ ముందు కాళ్ళు తడపటం మానేయండి అంట. ఏమంటే నేను 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్ళాలంటే నాకు కుదరదండి అంటారు. కుదరదు అంతే, మాకు కుదరదని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ రెడీ ఫర్ అల్సర్. అంటే పుండు పడటానికి మానసికంగా కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. ఓకే, సో ఇదనమాట. మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ ఇది. సో ఇది రక్తనాళాల పైనుంచి ఇలా కాలువలాగా ఊహించుకోండి. ఎక్కడ బ్లాక్ అయితే
ఆ ఏరియాలో నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ అయింది అనుకోండి, తొడ భాగంలో నొప్పి వస్తుంది. తొడలో బ్లాక్ అయింది అనుకోండి, పిక్క భాగంలో నొప్పి వస్తుంది. పిక్క బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడి నుంచి పాదం అంతా కూడా నొప్పులు వస్తాం మొదలవుతాయి. దీనికి పెద్ద పెద్ద పరీక్షలు ఏమి చేయక్కర్లా. దీనికి చేయాల్సిందల్లా చాలా చిన్నది. ముందు నాడి చూడటం, ముందు కాలు నాడి చూడాలి, అప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. తర్వాత చాలా మంది స్కానింగ్ డయాబెటిక్ సెంటర్స్ కి, ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. పడుకోబెట్టి అరికాళ్ళు బీపీ పెట్టి చూస్తూ ఉంటారు. ఏబిఐ అంటారు. చేయించుకున్నారో లేదో నాకు గుర్తుందో లేదో. అసలు దేనికి చేస్తారో మీకు అర్థం కావాలి. ఫస్ట్ దేనికి చేస్తారు? బ్లడ్ సర్క్యులేషన్ ఎంత ఉంది, స్పర్శ ఎంత ఉంది అనేది ఒక బేసిక్ ఎవాల్యుయేషన్. అదొక్కటే కాదు, దాంతోపాటు కొన్ని ఉంటాయి. ఇదిగోండి, మన కాళ్ళు ఎప్పుడు ఇలా శుభ్రంగా ఇలా ఉండాలి. వేళ్ల సందుల్లో నరాలు ఉబ్బినట్టు, కలర్ ఏమి చేంజ్ లేకుండా, ఇవి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎందుకు పెట్టానంటే, చూడటానికి ఇబ్బందిగా ఉన్నా ఇలాగే వస్తాయన్ని అరికాళ్ళల్లో అని చెప్పాను చూసారా. మీరు నడిచేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు, షూస్ వేసుకునేటప్పుడు, ఇప్పుడు అందరూ స్కెచర్స్, క్రాక్స్ వాడుతున్నారు. అవేర్నెస్ ఇప్పుడు వచ్చిందిలేండి. పొద్దున పూట స్పోర్ట్స్ షూ ఎలా వేసుకుంటారో, మీ రెగ్యులర్ లైఫ్ లో కూడా లూజ్ గా గాలి ఆడి సోల్ కంఫర్టబుల్ గా ఉండే స్పోర్ట్స్ షూనే వాడాలి. గుర్తుపెట్టుకుంది. డిక్టం అంటే రూల్. ఇంకా మామూలు చెప్పులు వేసుకున్నారనుకోండి, స్పర్శ లేకపోతే తెలియదు ఏం జరుగుతుందో. అలా షూ వేసుకోవటం వల్ల ఎక్కడైతే ప్రెషర్ పడాలో, ఎక్కడైతే పడకూడదో ఆ ఫోమ్ అడ్జస్ట్ చేసుకుంటారు. అది లేదనుకోండి, డయాబెటీస్ ఏమవుతుందంటే ఈ ఎముకలు ఇలా సెపరేట్ అయిపోతాయి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇలా సెపరేట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెడ్ కలర్ పాయింట్స్ పెట్టాను చూసారా, హీలు మధ్యలో భాగం, ఈ ఏరియా వేళ్ల చివరన ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది. ఎముకొచ్చి కండను నొక్కేస్తుంది. ఆ ప్రాసెస్ లోనే ఆన మొదలవుతుంది. ఆ ప్రాసెస్ లోనే ఆన ఇన్ఫెక్ట్ అయి పుండ్ అవటం మొదలవుతుంది. దాన్నే డయాబెటిక్ ఫుట్ అంటాం. మోనోఫిలమెంట్ టెస్టింగ్, ఇలా అరికాళ్ళలో స్పర్శ ఉందా లేదో టెస్ట్ చేస్తాం. చేతికి బీపీ చూస్తాం కదండి, 120/80, 130/80 బీపీలు చూస్తారు కదా. అలాగే కాళ్ళకి మేము సెగ్మెంటల్ గా బీపీలు చూస్తాం. చిన్న పరీక్ష ఇది, ఇంకా ఇలా వస్తుంది అనమాట మీకు. సో ప్రతి లెవెల్లోనూ బీపీ అంత ఉంది. ఇక్కడ 146, 140 పక్కన రీడింగ్స్ ఉన్నాయి చూసారా, అది వెజల్స్ యొక్క ప్రెషర్స్. అది కనుక నాకు 100 కన్నా తగ్గింది అనుకోండి, అంటే ఏదో సమస్య ఉంది అని అర్థం. ఒక చోట 80 ఉంది చూసారా, ఈ కాల్లో 1 ఉంది, ఆ కాలుకి 0.56 అని ఉంది రిఫరెన్స్. సో ఈ కాల్లో 1 ఉన్నది బాగుంది. ఎక్కడైతే అక్కడ 100, 80 వచ్చిందో అక్కడ వాల్యూ 0.5కి వచ్చేసింది. సో 0.9 కన్నా తక్కువ ఉంటే కాళ్ళకి రక్త ప్రసరణ సరిగ్గా లేదు, ఖచ్చితంగా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోండి అనేది దాని సారాంశం. ఈ టెస్ట్ అందరూ చేస్తారు, కానీ మీకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పారా? అదే సమస్య. అదే ఉంటుందండి, 500, 700 ఉంటుంది. అసలు మీరు డయాబెటిక్ సెంటర్కి వెళ్తే మీకు సంబంధం లేకుండా వెళ్ళి ముందు టెస్ట్ అయిపోయి రిపోర్ట్తో వస్తారు. అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది బీపీ చూస్తే. ఈ చిన్న టెస్ట్ చాలు మీ కాళ్ళకి రక్త ప్రసరణ ఎలా ఉందో లేదో ఇలా వస్తుంది అనమాట మాకు. ఇలా గ్రాఫికల్ ప్రెజెంటేషన్, ఇలా ప్రెజర్స్ వచ్చి ఇలా రీడింగ్స్ వస్తాయి మాకు. సో ఏం చెయ్యాలి, ఇందాక ఏం చూడాలో చెప్పా, ఎలా నివారించుకోవాలో చెప్తున్నా. ప్రతిరోజు కాళ్ళు శుభ్రంగా కడుక్కుంటాం, క్లీన్ చేసుకుంటాం, అంతా ఓకే. వేళ్ల సందులు చూసుకోండి, అరికాళ్ళు చూసుకోండి. కడిగిన వెంటనే తుడిచేయండి. మనకు చాలా మంది అలవాటు ఏంటంటే కాళ్ళు కడుక్కుంటాం, బయటకు వచ్చేసి వదిలేస్తాం. ఎవ్వరం వెళ్ళి ఒక గుడ్డ పెట్టి కాళ్ళను తొడవం, కానీ తుడుచుకోండి. గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. బేసిక్ అది, ఇంకేం అక్కర్లా. ఎప్పుడైతే మీరు అలా వేళ్ల సందుల్లో అలా చుట్టూ తుడుచుకుంటారో చెమ్మ ఉండదు. చెమ్మ ఎప్పుడైతే ఉండదో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావు, స్కిన్ డ్రై అవ్వదు. నీరు అలా వదిలేశారనుకోండి, వేడిగా ఉన్న చోట బీడి భూమి మీద పగిలిపోద్ది. స్కిన్ కూడా ఇందాక నేను చూపించినట్టు పగిలిపోద్ది. అందుకే క్రాక్స్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ వస్తాయి. అందరికీ చెప్పండి ఈ విషయం, ఓకే. రెండోది, మనం అసలు సాక్స్ వేసుకునే అలవాటు ఇండియాలో లేదు. మన హ్యూమిడిటీకి, మన టెంపరేచర్స్ కి, చెవటలకు మనం వేసుకోవాలని నేను చెప్పను. కానీ బయటికి వెళ్ళేటప్పుడు 60 సంవత్సరాలు దాటిన డయాబెటిక్ ఉన్న వాళ్ళు అందరూ ఉలెన్ సాక్స్ అలవాటు చేసుకోండి ఇంట్లో. మూడోది పాదరక్షలు, ఫుట్వేర్.
మంచి బ్రహ్మాండమైన ఫుట్వేర్ కొంటారు, 2000 పెట్టి 3000 పెట్టి 4000 పెట్టి బయటికి వెళ్ళటానికి, కానీ ఇంట్లో వేసుకోరు. మనం ఎక్కువ ఉండేది ఎక్కడ? ఇంట్లో. వాడాల్సింది ఇంట్లోనే. 60 to 70% ఆఫ్ ద టైమ్స్ దెబ్బలు తగిలేది ఇంట్లోనే. గడపలో, మంచం, గోడ, లేకపోతే పక్కదేదో తగలటం, కుర్చీలు, ఇవే తగులుతాయి. సో దయచేసి మీరు కొన్న ఫుట్వేర్ ఇంట్లో వేసుకోండి. బయటికి ఎలాగో వేసుకుంటారు, 2 జతలు పెట్టుకోండి, సాక్స్ వేసుకోండి, పేపర్ చదువుకొని పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా మంచి ఫుట్వేర్ వేసుకున్నారనుకోండి, మీ జీవితంలో ఇడియోపతిక్, ఇయాట్రోజెనిక్ అంటే మానవ తప్పిదం ద్వారా జరిగే పుండును ఆపేసుకోవచ్చు కదా. దీనికి ఏం పెద్ద మందు లేదు, సైన్స్ లేదు. శుభ్రంగా క్లీన్ చేసుకోవటం, ఉలెన్ సాక్స్ వేసుకోవటం, పొద్దున్న కూడా గాలి ఆడే ఫుట్వేర్ పెట్టుకోవటం. ఉలెన్ అని ఎందుకన్నానంటే గాలి ఆడాలి, బాడీకి టచ్ అయ్యే ఉండకూడదు. ఏమవ్వదండి. అంటే నేను అదే చెప్తున్నా, మన టెంపరేచర్స్ లో అసలు మనం వేడిలో ఉన్నాం, అయితే ఫ్యాన్ కింద ఉంటాం, లేకపోతే ఏసీలో ఉంటాం. ఇంకా ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు నుంచుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఉలెన్ సాక్స్ ఏమవుతుందంటే బ్రీతింగ్ బాగుంటది, మనకు అలవాటు లేదు యాక్చువల్గా. వేసుకుంటే మీకు అర్థం అవుతుంది, చాలా కంఫర్ట్ గా ఉంటే మీరు వదలరు కూడా. ఉలెన్ మాత్రమే, పాలిస్టర్ కాదు, సింథటిక్ అయ్యి కాదు, బాడీకి హగ్ చేసి ఉండేవి కాదు, లూజ్ గా ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి, కాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. స్మోకింగ్ ప్రత్యక్షంగా పరోక్షంగా, మా హస్బెండ్ తాగుతారు మాకేమవుతుంది అనుకోకండి. నికోటిన్ కానీ ఫ్యూమ్స్ కానీ స్మోక్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద పెద్ద భూతం ఏంటో తెలుసా మీకు? వేప్. అండ్ చాలా మంది మరి తెలుసో లేదో నాకు తెలియదు, ఎలక్ట్రికల్ సిగరెట్స్ అంటారు చూసారు, జూల్ అండ్ వేప్ అంటారు. ఇప్పుడు పిల్లలందరూ ఇయ్యే సిగరెట్ తాగితే టొబాకో వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పి వేప్ అనే ఒక దాన్ని కనిపెట్టారు. వేపులో ఏంటంటే టొబాకో ఉండదు, నికోటిన్ ఉంటుంది, ఒక కెమికల్ ఉంటుంది, అదేంటో ఎక్స్, సమ్ తెలియని కెమికల్, ఒక ఫ్లేవర్ ఉంటుంది ఎక్స్, మనకి తెలియదు. డైరెక్ట్ గా పిల్లలు 15-16 సంవత్సరాల పిల్లలు డైరెక్ట్ గా వేప్ తీసుకుంటున్నారు. ఎస్. ఎందుకు? మీకు సిగరెట్ లో ఏంటంటే ఒక సిగరెట్ లో ఇంత మోతాదు నికోటిన్ కి, ఇంత మోతాదు టొబాకో అని ఒక కొలమానం ఉంటది, దీనికి లేదు. సిగరెట్ చాలా మంది పబ్లిక్ లోపల ఇక్కడ కూర్చుని ఎవరైనా సిగరెట్ తాగాలనుకోండి తాగలేరు, బయటికి వెళ్ళి తాగి వస్తారు, దీనికి అది లేదు. నికోటిన్ బాడీలోకి వెళ్ళిన వెంటనే రక్తనాళాలన్నీ ఇలా మూసిపోతాయి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సిగరెట్ అలా తాగిన వెంటనే రక్తంలో టక్కన మూసుకుంటుంది. ఎందుకు? బ్రెయిన్ కి స్టిమ్యులస్. అది నికోటిన్ ఇస్ అ స్టిమ్యులస్ టు బ్రెయిన్. అది నేను మళ్ళీ ఇంకోటి తాగమనే చెప్పుద్ది. ఒకసారి తాగారనుకోండి మళ్ళీ రావంటారు. సో నికోటిన్ కంట్రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మగవాళ్లలో ముఖ్యంగా. దిస్ ఇస్ ద మేజర్ రీజన్ ఫర్ వాస్కులర్ డిసీజెస్. డైలీ ఇన్స్పెక్షన్, స్మోకింగ్ ఆపాలి, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను ఇందాక మీకు ఫుడ్ గురించి ఎలా చెప్పానో, 2 విషయాలండి కౌన్సిలింగ్ చేయాల్సింది. చాలా మంది ఇప్పుడు డైట్ చేస్తున్నాం కదా, డైట్ లో అందరూ ఏం చెప్తారు? అన్నం మానేయమని చెప్తారు. అసలు అది పెద్ద తప్పు ఏంటంటే అన్నం మానేయటం. అసలు ఫుడ్ మానకూడదు. ఒక బాడీ ఫంక్షన్ అవ్వాలంటే ప్రతి సెల్కి, ప్రతి కణానికి, ప్రతి ఆర్గాన్కి ఫుడ్ కావాలి. నేను మాటనండి, ప్రపంచం దేశాలు మొత్తంలో అన్నిటిలోనే మంచి ఫుడ్ మందే. ఇన్ని సీరియల్స్, ఇన్ని స్పైసెస్, ఇన్ని వెజిటబుల్స్ మనం తప్ప ఎవరం తినం. అందుకే మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ తక్కువ, మీరు గమనించండి. అందుకే మనకు ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా తక్కువ. అందుకే ప్రపంచం మొత్తంలో కీళ్లవాతాలు మనకు తక్కువ. ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ వీఆర్ వెస్టర్నైజింగ్ అవర్ డైట్. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. కొరలు తినాలి, అన్పాలిష్డ్ రైస్ తినాలి, ఇవన్నీ పల్లెటూరులో తినేవాళ్ళు ఎంతవరకు. ఇది ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్తున్నాం. సో ఫుడ్ దయచేసి ఎవరో మానద్దు. 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, ఇందాక నేను చెప్పినప్పుడు మితంగా తింటాం. పాయింట్ నెంబర్ 2, 7 తర్వాత పొరపాటును కూడా వాటర్ కూడా తాగొద్దు. 7 తర్వాత వాటర్ కూడా తాగొద్దు. క్లోజ్. 7 o'clock మీరు ఏం తింటారో తినండి, మీకు ఏం కావాలంటే తినండి, కానీ 7 తర్వాత మాత్రం వాటర్ కూడా తాగకుండా పడుకోవాలి. ఇంకా
మూడోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ది నిద్ర. 8 గంటలు అది ఫెంటాస్టిక్ అనుకోండి. 6 గంటలు కనుక పడుకోగలిగితే అన్ఇంటరప్టెడ్ స్లీప్ కనుక చేయగలిగితే 100% కంఫర్టబుల్గా మీ షుగర్ లెవెల్స్, మీ క్రియాటినిన్ లెవెల్స్, మీ స్లీప్ హార్మోన్స్ వల్ల వచ్చే రసాయనాలు, మీకు మీకు పూర్వం కార్ రేడియేటర్ కాలిపోయింది అనుకోండి, ఏం చేసేవాళ్ళం? పక్కన పెట్టి నీళ్ళు పోయటం ఏదో చేసేవాళ్ళం. అంటే దాని అర్థం ఏంటి? అది వదిలేసింది, ఇట్ ఇస్ గివెన్ అప్, ఇక నా వల్ల కాదు అని చెప్పి అది ఇంజిన్ వదిలేసింది అనమాట. మన బాడీని మనం అలా స్ట్రెస్ చేస్తున్నాం. ఏం తోస్తున్నాం? ఫుడ్ తోస్తున్నాం, నిద్రపోవట్లేదు. అంటే ఎప్పుడైతే మీకు రెస్ట్ ఎవరో బాడీలో రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ బాడీని రిపేర్ చేయాలి. దాని పని అది. మీరు ఎప్పుడు పడుకుంటే బయటకు వద్దామని ఐజ్ వస్తాయి, మనం పడుకోం. అవి పడుకోకపోతే ఏమవుతుంది? మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతుంది బాడీలో, విచ్ ఇస్ క్రియేటింగ్ టాక్సిసిటీ టు ద బాడీ. చిన్నపిల్లలు సగటున 60% ఆఫ్ ద కిడ్స్ స్లీప్ సైకిల్ పోతున్నాయి. 33% of the kids are having spectacles. By 2050, they are expecting 90% of the kids will have glasses. ప్రతి నలుగురిలో ఒకరికి విజన్ పోతుంది. కారణం ఏంటో తెలుసా? స్క్రీన్. ఇప్పుడు చెప్తున్నా, అదే మోహన్ రావు సార్, మీరు చిన్నప్పుడు మమ్మల్ని అందరినీ కంపల్సరీగా స్కూల్ టైంలో కూడా స్పోర్ట్స్ ఉండేది సార్, గుర్తుందా సార్? మనకి సార్ మమ్మల్ని స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈవేళ పరిస్థితి ఏంటంటే మన పిల్లల్ని ఏం చూసి చేస్తున్నాం? ఏసీ బస్సు ఉందా, ఏసీ రూమ్ ఉన్నాయా, ఇంట్లో టీవీ, బస్సులో టీవీ, దిగిన వెంటనే స్క్రీన్ కూడా టీవీయే. దీనివల్ల ఏమవుతుందంటే, సింపుల్ ఫిజిక్స్ చెప్తున్నానండి, ఇలా చూసామనుకోండి మన ఐ ఇలా చూడటానికి అడాప్ట్ అవుతుంది, అలా చూసామనుకోండి లాంగ్ విజన్కి అడాప్ట్ అవుతుంది. ఇప్పుడున్న 33% పిల్లలకి లాంగ్ విజన్ పోతుంది. ఎందుకు? వాళ్ళ డివైస్ అలా చూస్తున్నారు. వాళ్ళకి మాలాగా స్పోర్ట్స్ లేదు. సార్ అక్కడెక్కడో నుంచుని మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తే వెనకాల కూడా చేసేవాళ్ళం. ఏది 300 మంది నుంచుని మేము. అది ఏ స్కూల్ అయినా చేస్తున్నప్పుడు లేదు. సో అవుట్డోర్ యాక్టివిటీస్ పోయినాయి, విటమిన్ డి తగ్గుతుంది, స్క్రీన్ టైం వల్ల మెలటోనిన్ తగ్గుతుంది. మెలటోనిన్ ఇస్ ఎ స్లీప్ హార్మోన్. నిద్ర టాబ్లెట్లకు అలవాటు పడిపోతున్నాం. ఇప్పటికీ చాలా మంది మీ వయసు వాళ్ళు, సార్ నిద్ర పట్టట్లేదు. సింపుల్ థింగ్. సో స్క్రీన్ టైం మీరు కూడా తగ్గించండి, మీ పిల్లలకి చెప్పండి. ఈ కారణాల వల్లే మీకు నిద్ర పట్టదు. అందుకే నేను చెప్తాను, ట్రై చేస్తున్నా. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్. నో వాటర్ ఆఫ్టర్ 7. నేను ఫుడ్ సంగతి పక్కన పెట్టండి, వాటర్ కూడా లేదంటున్నా. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్. సో స్క్రీన్ టైం తగ్గించుకుని ఈ టాక్సిసిటీస్ అన్ని మీరు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీకు 70-80 ఏళ్ళు చూడాల్సినవి 40-50 ఏళ్ళు చూడరు అని చెప్తున్నా అంతే. సో మా పని ఏంటి? మూసుకుపోయిన రక్తనాళాలను 2 విధాలుగా ట్రీట్ చేస్తాం. పూర్వం ఏంటంటే బైపాస్. మన ఊరికి ఒక రోడ్డు బ్లాక్ అయింది అనుకోండి, ఇలా తిప్పుకుని బైపాస్ చేసుకుని లోపలికి వెళ్తాం. సో నాకు మేజర్ వెజల్ బ్లాక్ అయింది అనుకోండి, పక్కన వేరే రక్తనాళం తీసుకుని ఇలా బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు అది కూడా లేదు, బైపాస్ ఆపరేషన్ కూడా చేయం. నేను ఎప్పుడో 3 నెలలకు ఒకటో ఏదో కుదరకపోతే చేస్తాం. మరి ఏం చేస్తున్నాం అంటే, రక్తనాళం లోపలికి ఇలా వెళ్ళి మూసుకుపోయిన చోట బెలూన్తో పెద్ద చేసి అక్కడే స్టంట్ వేసి బయటకు వచ్చేస్తాం. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా, వేలు దాకా, మీ చిటికిన వేలు దాకా రక్తాన్ని తీసుకెళ్తాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి చాలా అనుభవాలు ఉన్నాయి మాతో. మా దగ్గరికి వచ్చేపాటికే వేళ్ళు పోతున్నాయి, మా బాధ అది. మా దగ్గరికి వచ్చేపాటికే కాళ్ళు నల్లబడిపోతుంది. అప్పుడు వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కాదు, మీరు ముందు వస్తే ఆ వేలు పోకుండా ఆపటం మా పని. అన్ఫార్చునేట్గా ఇండియాలో మా పని ఏమైందంటే తీసేశారు అని అంటారు. నిజమేనండి. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారండి పల్లెటూరు నుంచి, రెండు వేళ్ళు పోయినాయి, నల్లబడిపోయినాయి, పలానా చోటకి వెళ్ళండి రక్తనాళాల డాక్టర్ అంటారు. వస్తారు, వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి. బెలూన్ చేయించుకుంటారు, ఇలా స్టంట్ చేయించుకుంటారు, ఇంకా డప్పు చేసో గేదెలమ్మో అన్ని అమ్మే వస్తారు. 2 లక్షలు ఖర్చు అవుద్ది, 3 లక్షలు మందులకు అవుద్ది. అంత అయిన తర్వాత ఏమవుద్ది? నల్లబడిపోయి తీయాలిగా. పల్లెటూరులో ఏమనుకుంటారు? 3 లక్షలు ఖర్చు పెట్టించండి, నా వేలు తీసారండి అంటారు. మిగతా కాళ్ళు కాపాడామన్న విషయం వాళ్ళకి ఇంక తెలియదు. డిలేడ్ ప్రజెంటేషన్, తొందరగా ఐడెంటిఫై చేయటం లేట్ అవటం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. నేను అందుకే అన్నా, మనం కోట్లు ఖర్చు పెట్టినా ఆ 1 వేలు నేను కాపాడలేను. నలుపు వస్తే నేనేం చేయలేను.
ముందొస్తే ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. తెలిసిన ఒక పేషెంట్ ఉన్నారండి, అతను కాలుకి ఫస్ట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది, నెగ్లెక్ట్ చేశాడు, సెల్యులైజ్ వచ్చింది. అది ఏం చేశారంటే కాలు కింద తీసేసి పిన్స్ ఏదో వేశారు. అది మళ్ళీ అది పూర్తిగా తగ్గకపోతే మళ్ళీ ఎయిమ్స్కి వెళ్ళారు. ఈ పిన్స్ వేసింది ఎవరని చెప్పి నిన్న మళ్ళీ రకరకాల టెస్టులు మొదలుపెట్టారు. ఇప్పుడు అది ఆ టెస్టులు వాళ్ళ రిపోర్ట్స్ ఏదో అది యా. సో రెండోది ఏంటంటే ఇది యాంజియోగ్రామ్ అంటాం. యాంజియోగ్రామ్ అంటే ఏంటంటే గుండెకి కాదు, కాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తాం. ఇలా రక్తనాళాలన్నీ ఇలా కనిపిస్తాయి మాకు. ఇక్కడ చూసారా, స్మోకింగ్ చేసో లేకపోతే డయాబెటీస్ ఈ రక్తనాళం ఎలా ఉందో చూడండి, ఇది చూడండి ఎలా ఉందో. అన్ని బ్లాక్సే ఇలాగే ఉంటాయి. ఇలా మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే వేరే రక్తనాళం తీసి ఇక్కడ బైపాస్ చూసారా, ఇలా బైపాస్ క్రియేట్ చేయాలి. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందండి? కాళ్ళు నొప్పి, నలుపు, పుండు, గ్యాంగ్రీన్. కొంచెం భయపడదు, సారీ ఫర్ ద డిస్క్లైమింగ్. మళ్ళీ ఇలా వస్తారండి, ఇలాగే మాకు వచ్చే 70% పీపుల్. నాకు ఈ పేషెంట్ వచ్చినప్పుడు ఇలా వస్తే నా ఓపీడీకి ఇక్కడి నుంచి ఇక్కడికి రావటానికి నాకు 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. మాది కార్పొరేట్ హాస్పిటల్ కాదు, అపరిమితంగా డబ్బులు తీసుకునే హాస్పిటల్ కాదు. తీసుకోను నేను. ఎందుకు తీసుకోనంటే ఆడికి పరికరం కొనుక్కోలేరు. ఒక బెలూన్ ఖరీదు 35,000, ఒక స్టెంట్ ఖరీదు 95,000. ఇండియాలో ఏది మ్యానుఫ్యాక్చరింగ్ లేదండి, ఏది లేదు, సబ్సిడీ లేదు, పైగా ట్యాక్సెస్ ఉన్నాయి. మన సంగతి ఓకే, జస్ట్ ఇమాజిన్ ఒక పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి ఇలాంటి వైద్యం అందాలంటే ఏంటో పరిస్థితి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దీనికి వ్యత్యాసం చూసారా, ఇది మంచి పుండే, ఇక్కడ చీమ ఉంది, కళ్ళంతా చూసారా నలుపు అయిపోయింది, ఇక్కడ ఎరుపు వచ్చింది చూసారా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ వెళ్తుంది అని అర్థం. సో ఈ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి తీసుకురావడం కూడా మాకు చాలా కష్టం. సో దీని గురించి ఏంటంటే పొడియాట్రిక్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు షుగర్ ఎలా చెక్ చేయించుకుంటారో మీ కాళ్ళని ఎవాల్యుయేట్ చేయటానికి అదొక డిపార్ట్మెంట్. ఇట్స్ ఎ సర్జికల్ బ్రాంచ్. సో దానికి మేము అనుసంధానంగా ఉంటాం. అంటే ఏంటంటే వచ్చిన వెంటనే అరికాళ్ళు ఎలా ఉన్నాయి, పల్సెస్ ఎలా ఉన్నాయి, నాడు ఎలా ఉంది, స్పర్శ ఎలా ఉంది, ఇలాంటి పుండులు వచ్చే అవకాశం ఉందో లేదో ముందే మీకు తెలుసుకునే పరీక్షలు అవన్నీ. అర్థమైందండి? ఈ మనకి ఇంపార్టెంట్, మీరు అర్థం చేసుకోవాల్సింది చెప్పాల్సిందే. సో ఈ రకరకాల వూండ్స్, ఇదిగో చూసారా, ఇది గ్యాంగ్రీన్ అంటాం. ఈ దశలో తీయించుకోకుండా వచ్చారనుకోండి, కనీసం ఇలా దగ్గరికి తీసుకొచ్చి పుండు ఇలా క్లోజ్ చేయొచ్చు. జనరల్గా ప్రాబ్లం ఏంటంటే ఇలా ఉందంటే కట్ చేసేస్తారు, నల్లబడిపోయింది తీసేయాలండి, ఇంకా దానివల్ల మీకు షుగర్ పెరిగిపోతుంది, కాలు పోతుంది అని చెప్పి మొత్తాన్ని తీసేస్తారు. ఇప్పుడు క్యాంపిటేషన్లో ఎక్కువండి. సో ఇది స్కిన్ గ్రాఫ్టింగ్ అనమాట. ఒక గాయం మానిన తర్వాత ఇలా ఇన్ఫెక్షన్ ఉన్నది ఎర్రకండ రావాలి, ఈ ఎర్రకండ మీద చర్మం వేస్తాం, ఆ చర్మం ఇలా మాడిపోతుంది. సో అలాగ మన కాళ్ళు వేళ్ళు కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసింది మంచి రక్తనాళాలు, ఇది వ్యారికోజ్ వెయిన్స్. వ్యారికోజ్ వెయిన్స్ అంటే వాడిన రక్తం మళ్ళీ గుండెకి తీసుకెళ్లేవి, అంటే అగేన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళాలి. ఇలా చాలా మంది కాళ్ళల్లో ఉంటాయి కదా, పచ్చగా ఉబ్బినట్టు అన్నిటిలో. ఈ 10 ఏళ్లలో అనవసరంగా సర్జరీలు జరుగుతున్న ఏకైక సర్జరీ ఏమన్నా ఉందంటే ఇదే. మీకు యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్లు, ఆటోల వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మా దగ్గరకు వస్తే ఫ్రీగా స్కానింగ్ చేస్తాం, చూసిన వెంటనే ఇది చేస్తాం. అసలు జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వైద్యం చేశారంటే వాళ్ళు నమ్మొద్దు. ఫ్రీగా ఎందుకు చేయాలండి? మీరు ఏమన్నా చేస్తారు? ఎవరైనా కిరాణా కొట్టు ఫ్రీగా ఏమన్నా ఇస్తాడా? ఒక పెన్సిల్ మ్యానుఫ్యాక్చర్ ఒక పెన్సిల్ ఫ్రీగా ఇస్తాడా? మరి ఎందుకు ఫ్రీగా చేయాలి? చేయకూడదు. చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సమ్ ఇష్యూ దేర్. వ్యారికోజ్ వెయిన్స్ సర్జరీ అనేది మోస్ట్ అనెథికల్ గా అన్ఇండికేటెడ్ సర్జరీస్ జరుగుతున్న జోన్ ఇది. మేము ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే అది చేయించుకోవటం వల్ల జీవితాంతం, అది లేకపోవటం వల్ల కాళ్ళు వాపులు, నలుపు, పుండులు పడే పరిస్థితులతో మాకు వస్తున్నారు. సర్జరీ ఎక్కడో చేయించుకుంటున్నారు, ఆ బాధలన్నీ మేము చూడాల్సి వస్తుంది. అసలు సర్జరీ అనేది అవసరమైతే తప్ప చేయించుకోకూడదు, ఎంతో అవసరమైతే తప్ప. ఇక్కడ నా దగ్గర కొంతమంది నాతో అనుభవం ఉన్న వాళ్ళకి అర్థం అవుతాయి. నా దగ్గర 40 మంది 50 మంది వచ్చారనుకోండి, 10 మంది పేషెంట్లు ప్రీఫిక్స్డ్ మైండ్తో వస్తున్నారు. సార్ నాకు వ్యారికోజ్ వెయిన్స్ ఉన్నాయి, నాకు లేజర్ ఉందంట కదా, గ్లూ ఉందంట కదా, చేసేసేయండి అని. వద్దు అన్నాం అనుకోండి, 3 ఉంటారు, ఎవరో ఒకళ్ళు చేస్తానంటారు, చేంజ్ చేసుకుంటున్నారు. ఎందుకు?
1 అవర్ ప్రొసీజర్ సార్, పొద్దున్న వస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు సార్. కానీ ఆ రక్తనాళానికి మీకు బైపాస్ కావాలి. ఆ రక్తనాళంతో పాటు డీప్ వెయిన్స్ ఇంకోటి ఉంటాయి చూడాలి. ఆ రక్తనాళం మీ పుండు పడితేనో నలుపు వస్తేనో వాపు వస్తేనే తప్ప దాని జోలికి వెళ్ళకూడదు. ఆ రక్తనాళం ట్రీట్ చేసే ముందు కనీసం 6 నెలల పాటు స్టాకింగ్స్ మందులు వాడాలి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పట్లా. ఎందుకంటే అది ప్రాణాంతకం కాదు. వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఫ్యాన్సీ అయిపోయింది. ఇట్ ఈస్ బికమింగ్ ఎ ఫ్యాన్సీ. వై పీపుల్ ఆర్ అడ్వర్టైజింగ్ ఆన్ ఆటోస్, వై పీపుల్ ఆర్ గివింగ్ హోర్డింగ్స్ ఆన్ వారికోజ్ వెయిన్స్? ఎందుకంటే అది మాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అర్థం చేసుకోండి, మీకు మంచి కాదు. కిరణ్ గారు కానీ మేము కానీ ఎవరైతే క్వాలిఫైడ్ వాస్కులర్ సర్జన్స్ ఉన్నారో, ఒకసారి వారికోజ్ వెయిన్ సర్జరీ చేశారు అంటే దానికి మాకు మేము సమాధానం పరుచుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్విన్స్ అవర్ సెల్ఫ్ దట్ ఈ పేషెంట్కి చేస్తే మంచిది అని. ఇది ఈజీ అని చేయకూడదు. ఎప్పుడు పన్ను పీకటం ఈజీ అని చెప్పి పన్ను పీకించుకుంటామా? అపెండిసెక్టమీ లాప్రోస్కోపీ వచ్చింది కదా అని ఈజీ అని చెప్పి లాప్రోస్కోపీ చేంజ్ చేసుకుంటామా? చేయించుకోం. ద రీజన్ బికాస్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ ఇస్ రైజింగ్. ఎందుకు అంటే అది అవైలబిలిటీ అయిపోయింది. 5,000కి 10,000కి చేసేస్తాం, 25,000కి చేసేస్తాం, ₹1,00,000 చేసేస్తాం, సాయంత్రానికి వెళ్ళిపోవచ్చు అనే మాటలకు మీరు కన్విన్స్ అవ్వద్దు. ఓకే, ఇది బేసికల్ గా ఏంటంటే 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి చర్మంలో ఉంటుంది, ఒకటి మజిల్ లోపల ఉంటుంది. ఈ వాల్వ్ దెబ్బతింటం వల్ల రక్తం వెనక్కి వచ్చి పర్మనెంట్ గా ఇలా ఉబ్బిపోయిందని వారికోజ్ వెయిన్స్ అంటారు. ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి, జెనెటికల్ గా హార్మోన్స్ లో తేడా ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లో అధిక బరువు వల్ల, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇది కూడా రిచ్ మెన్సే, ఎక్కువసేపు కూర్చోవటం నుంచోవటం. గుండె పని ఏంటి? కొట్టుకోవటం కదా, అది కొట్టుకుంటేనే రక్తం వెళ్తుంది. సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ ఏంటో చెప్పగలుగుతారా? ఎస్, కాఫ్, పిక్క. ఈ పిక్క అనేది సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ. అందరూ స్మార్ట్ వాచెస్ పెట్టుకోండి, మీ వయసులో ముఖ్యంగా పెట్టుకోండి. పిల్లలతోనో ఏంతోనో మీరు ఒక చిన్న స్మార్ట్ వాచ్ తీసుకోండి. ఎందుకు స్మార్ట్ వాచ్ అంటున్నానంటే అది అడ్వర్టైజ్మెంట్ అని కాదు, దానికి ఏం బ్రాండింగ్ అదేం అక్కర్లా. మీరు మినిమం 5,000 to 7,000 స్టెప్స్ వయసుతో సంబంధం లేకుండా వేయండి. రిటైర్ అయిపోయాం, కుర్చీలో కూర్చుందాం, ఇంకా అయిపోయింది, రైట్ డన్, ఐఎమ్ రిటైర్డ్ అనే పరిస్థితి వద్దు. టిల్ ద లాస్ట్ బ్రెత్ మీరు నడుస్తానే ఉండాలి. రెండోది, చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ అనుకుంటారు. కాదు. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దట్. అసలు వాకింగ్ ఈజ్ ఎ కార్డియాక్ టాలరెన్స్ ఎక్సర్సైజ్. అంటే మీ కార్డియాక్ టాలరెన్స్ పెరుగుద్ది. నడిచినప్పుడు ఏమవుతుందంటే మీ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, కాఫ్ మజిల్స్ బాగుంటాయి, ఓవరాల్ గా బాడీ అంతా కూడా కదులుతుంది. దాంతో పాటు యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్. మీ వయసుకి తగ్గట్టు ఫ్లోర్ ఎక్సర్సైజులు చేయండి. బేసిక్ చేతుల పైకి ఎత్తడం, కాళ్ళు పైకి ఎత్తడం, కాళ్ళు రోల్ చేయటం, కింద గుంజీలు తీయగలిగితే గుంజీలు తీయగలగటం, ఇవన్నీ కూడా వాకింగ్ తో పాటు చేయండి. ఇవి మీకు హెల్ప్ చేస్తాయి ఇవన్నీ రాకుండా ఉండడానికి. సో వారికోజ్ వెయిన్స్ కి ఇందాక దానికి వ్యత్యాసం ఏంటంటే, అందాక కాళ్ళు సన్నబడిపోయి నల్లబడిపోతాను, ఇందులో కాళ్ళు వాసిపోతాయి. వాసిపోయి రంగు మారిపోద్ది, నలుపు రంగులోకి వచ్చేస్తాయి. ఆ నలుపు రంగులోకి వచ్చి ఈ ఏరియాలో అన్ని పుండులు పడతాం మొదలవుతాయి. పచ్చగా రక్తనాళాలు ఉబ్బినట్టు కాలంతా కనిపిస్తాయి. ఈ లక్షణాలు అంటే ఈ వారికోజ్ వెయిన్స్ అన్నమాట. ఇవ్వండి ఇవి. ఒక నిమిషం చూడండి, అది మీకు అర్థం అవుతుంది ఒకసారి. సారీ ఇదిగోండి, పచ్చగా ఇలా ఆడవాళ్ళు అందరికీ ఉండేవి. ఇది నరాలు ఉబ్బటం, అంటే రక్తం అక్కడ ఆగిపోతుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే వాపు. సింపుల్ గా చెప్తున్నా, పచ్చగా నరాలు ఉబ్బటం అనేది స్టేజ్ 1. నరాలు ఉబ్బినట్టు కనిపిస్తే స్టేజ్ 2. నరాలు ఉబ్బినా ఉబ్బకపోయినా కాలు వాసిపోతుందంటే స్టేజ్ 3. మచ్చబడిందంటే స్టేజ్ 4. పుండు పడి తగ్గిందంటే స్టేజ్ 6, 5. పుండు ఉందంటే స్టేజ్ 6. సరే, పుండులు పక్కన పడేద్దాం. నరాలు ఉబ్బటం, కనిపించటం, ఉబ్బటం, వాయటం, మచ్చరాటం, 4 గుర్తుంటాయిగా. ఈ దశలో కూడా నేను ఆపరేషన్ చేయను. ఈ నలుపు దశలో కూడా నేను ఆపరేషన్ చేయను. 1వ దశలో ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? దెర్ ఈస్ ఎ MCI రూల్ స్టేటింగ్ దట్ వీ షుడ్ నాట్ అడ్వర్టైజ్ మెడిసిన్. తెలుసా మీకు? అది తెలిసే ఉంటుంది చాలా మందికి. అసలు డాక్టర్స్ ఎప్పుడు అడ్వర్టైజ్ చేయకూడదు. ఇది షాపు కాదు, బట్టలు కాదు.
ఏమవుతుంది అంటే అదొక మిస్కన్సెప్షన్ లోకి మీరు వెళ్తారు. ఎప్పుడైనా సరే నేను హాస్పిటల్కి వచ్చిన వెంటనే నేను నేను వచ్చేసా ఇది చేయించుకోండి బాగుంటుంది అన్నారు అనుకోండి, మీ మైండ్ లో ఏం వెళ్తుంది, నాకు వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి, నేను చేంజ్ చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందేమో అని కొంతమంది భయపడినా 30-40 మంది ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ స్టేజెస్ లో ఆఖరి దశలోకి వెళ్ళేదాకా ఒకవేళ మా దగ్గరికి వచ్చినా రాకపోయినా మీరు తొందరగా సర్జరీస్ ఒప్పుకోవద్దు. యూ హ్యావ్ టు స్ప్రెడ్ దిస్ మూమెంట్. ఇది మన మీద ఉన్న బాధ్యత అనుకుని మాత్రం దయచేసి చెప్పండి. సో మేము చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ సోర్స్. పూర్వం ఏంటంటే ఇక్కడ ఘాటు పెట్టి రక్తనాళాన్ని బయటికి లాగేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చేసేది లోపలికి వి విల్ పాస్ ఎ లేజర్ ఆర్ ఆర్ఎఫ్ఏ క్యాథెటర్. ఈ ఎలక్ట్రికల్ పవర్ తో ఏం చేస్తుంది అంటే ఈ వేడి వల్ల ఇలా ఉబ్బిన రక్తనాళం ఇలా లోపలే మూసేస్తాం. దీన్నే లేజర్ అంటాం, దీన్నే ఆర్ఎఫ్ఏ అంటాం. దీంతోనే గ్లూ కూడా వాడచ్చు. బేసిక్ గా మెకానిజం ఇది. సో చేయక ముందు ఎలా ఉంటుంది, చేసిన తర్వాత ఇలా కనిపించకుండా వెళ్ళిపోతాయి. ఇది ఆడవాళ్లలో సన్నగా పచ్చగా ఉబ్బిన వాళ్ళలో ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. దీన్ని స్క్లీరోథెరపీ అంటాం. ఇదిగోండి, ఇలా ఉన్న గాయాన్ని ఇలా తీసుకురావడానికి 6 నెలల నుంచి సంవత్సరం పట్టుద్ది. సంవత్సరంలో గాయం గనక మానితే వాళ్ళు నాకు చెప్పిన మాట అన్నట్టు. ఇది వ్యారికోస్ వెయిన్స్. డయాబెటిక్ కూడా ఉంటాయి, కానీ ఇది టిపికల్. ఇలా మడం చుట్టూ నల్లగా చెప్పానుగా, నరాలు ఉప్పటం, కాలు వాయటం, నలుపు చూసారా, జుట్టు రాలిపోయింది చూసారా, ఇలా చర్మం అంతా గట్టిపడిపోద్ది అనమాట. సో ఇక్కడ కండ వస్తుంది, ఈ చుట్టూనేమో కండ రానివ్వదు. సో ఇలా రావటానికి మాకు వాళ్ళకి పట్టీలు వేసి మందులు వేసి లోపల సరిచేసాక ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ కాలు రావడానికి 1 year పడుతుంది. ఇవన్నీ బోధకాలు, వీటి యొక్క లక్షణాలు ఇవన్నీ ఉంటాయి. సో నేను చెప్పినట్టు మీరు ఇంటికి తీసుకెళ్లాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అవగాహన, 2 ఆచరణ. ఆచరణ అంటే చూసుకోవటం. 3 అవేర్నెస్. మీకు తెలిసింది దయచేసి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. కంగారు పడి ఏది చేయించుకోవద్దని చెప్పండి. రక్తనాళాల అసెస్మెంట్ ఎలా చేయాలో చెప్పండి. రోజు బ్లడ్ సర్క్యులేషన్తో పాటు డయాబెటీస్ అనేది కేవలం షుగర్ చూసే ప్రక్రియ కాదు, దాంతోపాటు రక్తనాళాలు ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి, అవి కూడా మనం చూయించుకోవాలి అని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మడం చుట్టూ చెప్పారు కదా, ఇక్కడ బ్లాక్ వచ్చినా కానీ వచ్చే అవకాశాలు ఎక్కడైనా ఉంటుంది, మీకు ఎక్కడైనా వస్తాయి. బోధకాలు ఇంకో రకం అండి, అది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్. నేను దాని జోలికి వెళ్ళట్లేదు ఇప్పుడు. ఇంత మీరు అబ్జర్వ్ చేసుకోవటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. వి విల్ డిస్కస్. మీరు ఏమన్నా అడిగితే నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్, నాకు ఇష్టమైంది ఇది. క్లెవర్ పర్సన్ సాల్వ్స్ ఎ ప్రాబ్లం, ఎ వైస్ పర్సన్ అవాయిడ్స్ ఇట్. తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు సమస్యను మనం చూసుకుంటాం, తీర్చుకోగలుగుతాం, కానీ అసలు సమస్య లేకుండా చేసుకోవాలి. బాడీ ఈజ్ లైక్ దట్. మార్టిన్ లూథర్ కింగ్ ఫెంటాస్టిక్ సేయింగ్ ఒకటి ఉంటుంది. మనం అందరూ దేవుడిని వర్షిప్ చేస్తాం. దేవుడు అంటే ఎమ్మటిని కింద పెడతాం, బొట్టు పెట్టుకుంటాం, దండం పెడతాం, అన్నీ చేస్తాం, ఫెంటాస్టిక్గా అన్నీ చేసి పెడతాం. మనకి కనిపించే దైవం ఏంటి అంటే మన బాడీయే. ఫస్ట్ థింగ్, రెస్పెక్ట్ యువర్ బాడీ. మీ బాడీని మీరు రెస్పెక్ట్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దేవుణ్ణి పూజ చేస్తున్నాం, టెంపుల్ని వదిలేస్తున్నాం. సో టెంపుల్ లాంటి మన బాడీని మీరు అందరూ దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా అదే చెప్పండి. ఇఫ్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ బాడీ, మీరు తినరు. ఇఫ్ యూ స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ బాడీ, మీరు సిగరెట్లు తాగరు. మీ బాడీని మీరు ఇష్టపడ్డారంటే 7 తర్వాత మీరు ఏమి చేయరు, ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. సో దట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సేయింగ్ అకార్డింగ్ టు మీ. ఇన్ని చేతులు డాక్టర్లు కొండవు, డాక్టర్ అనేవాడు దేవుడు కాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వచ్చిన వెంటనే మా దగ్గరికి సార్ మీరు దేవుడు సార్ అంటారు, బాగుంటుంది, మాకు ఇంటానికి చాలా బాగుంటుంది, కానీ కాదు. నేను మీలి అంటే వాళ్ళమే డాక్టర్లు అందరూ, కానీ ద పర్సెప్షన్ ఆఫ్ సైన్స్ ఈజ్ హీలింగ్. పిన్నమనేళ్ళ చదరవాడి నాగేశ్వరరావు గారు మాకు ఒకటి పెట్టారు. మా స్లోగన్ ఏంటంటే వి కేర్స్ హీ క్యూర్స్. అంటే మేము జాగ్రత్తగా చూసుకోవాలి, అది దేవుడో నీ బాడీయో క్యూర్ చేయాలి అని. సో ఖచ్చితంగా డాక్టర్లు అనేవాళ్ళు ఎవ్వరూ మల్టీ టాస్కింగ్ చేయలేరు.
మేము 2 నిమిషాలు మా దగ్గర కూర్చుని రాసిన మందులకి వైద్యంతో మీకు ఏమీ మారదు, అన్ని మీరు ఆచరిస్తేనే మీకు తేడా వచ్చేది. సో అన్ని గుర్తుపెట్టుకుని నాకు ఈ అవకాశం వచ్చిన సిద్ధార్థ వాకర్స్ అసోసియేషన్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ